ప్రభు రాకడను ఇక ఆలస్యం చేయడు. చీకటి యందున్న వారిని వెలికి తీయును, సకల జాతులను తాను దర్శనమిచ్చును. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మళ్ళీ సురక్షితంగా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈరోజు మనం తలపెట్టే ప్రతి ఒక్క కార్యములో, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి ఒక్క అడుగులో దేవుని యొక్క కృప, యేసయ్య ఆశీస్సులు మనపై ఏరాళముగా కురిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు సువిశేష పట్టణములో మత్తయి రాసినటువంటి సువార్తలో క్రీస్తు ప్రభు గలిలయ సముద్ర తీరమునకు వచ్చి ఆయన కొండపై కూర్చుండగానే అనేకమంది జనములు గుంపులుగా వచ్చారు. వాళ్ళ రాకకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఆయన మహనీయుడు, సర్వశక్తి కలిగినటువంటి, స్వస్థతనిచ్చేటువంటి గొప్ప దేవుడని, మహానుభావుడని వారందరూ ఆయన సన్నిధికి వచ్చారు. కుంటివాళ్ళు, గుడ్డివాడు, వికలాంగులు, ఇంకా అనేక మంది మోగవారు ఆయన పాదం సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచనని దేవుని వాక్కు చెప్తుంది. వారందరినీ స్వస్థపరిచారు. మోగవాడు మాట్లాడటం, కుంటివాడు నడిచే విధంగా, కుష్టివారు స్వస్థతను పొందారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే క్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాద సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క స్వస్థతను పొంది ఆయనను మహిమపరిచినట్లు దేవుని వాక్యం చెప్తుంది.